తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక అంశంపై ఇవాళ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించబోతుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను రద్దు చేయాలని కోరుతూ గతంలో కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ తీర్పును వెల్లడించనుంది. తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక అంశంపై ఇవాళ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఇక ఈ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించబోతుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, భవానీ, తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవకతవకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిసి ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించినటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తూ నివేదికను వెంటనే రద్దు చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గత 6 నెలల నుంచి కూడా ఈ పిటిషన్లకు సంబంధించి విచారణ వరుసగా జరుగుకుంటూ వస్తుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు కూడా న్యాయమూర్తి వినడం జరిగింది. దీంతో ఇవాళకి తుది తీర్పు ఇస్తానని కూడా తీర్పును రిజర్వ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసిన వారిలో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇటు ఐఏఎస్ అధికారి అయినటువంటి స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి సీనియర్ అధికారి అయినటువంటి గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి ఎస్కే జోషి కూడా ఈ పిసి ఘోష్ రిపోర్టును వెంటనే రద్దు చేయాలంటూ కూడా కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇటు ఇప్పటికే ఇరు వర్గాల వాదనలకు సంబంధించి చూసుకుంటే ప్రభుత్వం అనుకూలంగా ఒక్కవైపు ఏకపక్షంగా పిసి ఘోష్ రిపోర్టు రూపుదిద్దారనేది పిటిషన్ తరపున ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటు ప్రభుత్వం తరపున కూడా న్యాయవాదులు ప్రజా ప్రయోజనాలకు లోబడే కమిషన్ విచారణ చేసింది అనేది ఇటు న్యాయబద్ధంగా విచారణ కమిటీ రిపోర్టును కూడా ప్రభుత్వానికి అందజేసింది అన్న అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం తరపున న్యాయవాదులు హైకోర్టు కూడా తెలపడం జరిగింది. అయితే సుదీర్ఘంగా ఇటు సీనియర్ కౌన్సిల్ల నేతృత్వంలో కూడా ఈ వాదనలు కూడా కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ తీర్పు రాబోతుంది. తీర్పు సైతం రాజకీయ పరంగా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాళేశ్వరం పైన రాజకీయ పెద్దగా చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీగా అవకతవకలు జరిగాయి. పిల్లర్ కుంగడంతో పాటు నాణ్యత పరమైనటువంటి లోపాలను కూడా ఇప్పటికే బయటపడిన నేపథ్యంలో ఎన్డీఎస్ఏ రిపోర్టు, కాగ్ రిపోర్ట్ ఇలా చాలా రిపోర్ట్స్ బేస్ చేసుకోవడంతో పాటుగా పిసి ఘోష్ కమిషన్ న్యాయబద్ధంగా మాజీ జస్టిస్ నేతృత్వంలో కూడా ఈ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ మొత్తం కూడా ఏకపక్షంగా కాకుండా ఇటు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ ని కూడా తనిఖీ చేసి కమిషన్ రిపోర్ట్ తయారు చేసింది. అయితే పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పూర్తిగా వ్యతిరేకంగా ఉందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా ఒకవైపు మండిపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ కమిషన్ కూడా ఇటు విచారణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అక్యూజ్డ్ గా చేర్చినటువంటి నిందితులందరినీ కూడా విచారించిన నేపథ్యంలో ప్రస్తుతం దాని నుంచి మినహాయింపు జరగాలి. కమిషన్ రిపోర్టుకు పైన అపీల్ కి సంబంధించి వెంటనే కొట్టివేయాలంటూ కూడా పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో మరి ఈ పిటిషన్లకు సంబంధించి ఉన్నటువంటి 4 పిటిషనర్లకు ఊరట లభించేలా ఇవాళ తీర్పు ఉంటుందా, లేక ఉన్నటువంటి పిటిషన్ అన్ని కూడా డిస్మిస్ చేస్తుందా అనేది రాజకీయ పరంగా ఇప్పటికే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.